నమస్కారం ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుల వృత్తిదారులకు ఇచ్చిన హామీలు మరిచిన జగన్, పనిముట్ల పంపిణీ, రాయితీ రుణాల పథకానికి మంగళం, బీసీల బతుకులు దుర్భరం చేసిన సీఎం. పవన్తో 3.5 గంటలు చంద్రబాబు భేటీ, సీట్ల సర్దుబాటు, సంయుక్త ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు, పార్టీల్లో చేరికలపైన చర్చలు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఈ నెల 16న తీర్పు, సెక్షన్ 17A పై నిర్ణయం వెలువరించనున్న సుప్రీంకోర్టు. తెలంగాణలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, జాబితాకు ఆమోదం తెలిపిన ఖర్గే, నేడో రేపో వివరాలు వెల్లడించనున్న టీపీసీసీ. నేడు దావోస్ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించనున్న సీఎం, తర్వాత లండన్లో 3 రోజుల పర్యటన. నేటి నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు పయనం, భాజపా 10 ఏళ్ల అన్యాయంపైనే పోరాటమని వెల్లడి. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి 100 రోజులు, కాల్పుల విరమణ విజ్ఞప్తులను మరోసారి తోసిపుచ్చిన నెతన్యాహు సర్కార్, ప్రపంచ దేశాల ఆందోళన. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య మరో కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు 3.5 గంటలు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉమ్మడి మేనిఫెస్టో, సంయుక్త ప్రచారం, సీట్ల సర్దుబాట్లపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. సంక్రాంతి సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి శనివారం రాత్రి 7 గంటలకు చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ రాత్రి 10:30 వరకు ఆయనతో చర్చలు జరిపారు. భోజనం తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్, మనోహర్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా కొలిక్కి తేవడంపై ఇప్పటికే 2 పార్టీలు ఒక నిర్ణయానికొచ్చాయి. అభ్యర్థుల పరిస్థితేంటి? ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరేందుకు క్యూ కట్టే నేతలెవరు? వారిని చేర్చుకునే విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలి? వచ్చిన వారిలో ఎవరికి టికెట్ ఇవ్వగలం? మిగతా వారిని ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలి వంటి అంశాలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. వైకాపా ఇప్పటికే 3 జాబితాల్ని ప్రకటించినందున తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అభ్యర్థుల జాబితాల్ని ఎప్పుడు ప్రకటించాలి? తొలి జాబితాను ఎంతమంది అభ్యర్థులతో విడుదల చేయాలి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యాచరణపైన సమాలోచనలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఇప్పటికే రా కదలిరా అంటూ ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. వాటిలో పవన్ కళ్యాణ్ ఏ సభలో పాల్గొనాలి, ఉమ్మడి మేనిఫెస్టోని ఎక్కడ విడుదల చేయాలి వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది. తెలుగుదేశం, సూపర్ 6, జనసేన జోడించిన అంశాల్ని కలిపి ఇప్పటికే 2 పార్టీలు ఉమ్మడి మినీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లాయి. దానిపై ప్రజల స్పందనేంటి? ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తుది మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలేంటి అనే కోణంలో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ మధ్య ఆత్మీయ పలకరింపులో పరస్పరం ఇచ్చుకుంటున్న గౌరవం ఇరు పార్టీల క్యాడర్ క్షేత్రస్థాయిలో ఎలాంటి పురపచ్చాలు లేకుండా కలిసి పనిచేసేందుకు దోహదం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పు వెలువరించనుంది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 7న వాయిదా వేసింది. ఈ అంశంతో ముడిపడిన 2 వ్యాజ్యాలు ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. వాటిలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యం ఒకటి ఉంది. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ మరొకటి ఉంది. వాటి విచారణకు ముందే 17A పై సుప్రీంకోర్టు తన నిర్ణయం వెలువరించనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈ తీర్పు వెలువరించనున్నట్టు సమాచారం. క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 23న చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. పండుగ సెలవులతో పాటు వివిధ కారణాల వల్ల ఆ తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ నెల 16న తీర్పు వెలువడనుంది. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెర మగ్గం
ఇలాంటి చేతి వృత్తుల్ని భుజ స్కంధాల మీద మోస్తున్న శ్రామికులు బీసీలు. అలాంటి బడుగుల వెన్ను విరిచారు సీఎం జగన్. రాయితీ రుణాలను పక్కన పెట్టారు. ఉచిత పనిముట్ల పంపిణీకి పాతరేశారు. గత ప్రభుత్వాలు బడుగుల్ని ఆదరించి అండగా నిలిస్తే జగన్ మాత్రం కపట నాటకంతో చేతి వృత్తుల్ని చిదిమేశారు. స్వయం ఉపాధిని దూరం చేసి బీసీల బతుకులు దుర్భరం చేశారు. సాంకేతిక యుగంలో గ్రామాల్లోని కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితులు మార్చి కులవృత్తులకు జవసత్వాలు కల్పించేందుకు గత తెలుగుదేశం సర్కార్ ఆదరణ పథకాన్ని తెచ్చింది. 17 రకాల కులవృత్తులకు రాయితీ కింద 215 రకాల ఆధునిక పనిముట్లు అందజేసింది. 10,000 నుంచి 30,000 రూపాయల విలువైన పరికరాల్ని 90% రాయితీతో అందించింది. గీత కార్మికులు, మేదర, శిల్ప కళాకారులకు అదనంగా 5,000 రూపాయల నగదు, సైకిల్, మత్స్యకారులకు పడవలు, వలలు, చేనేత కార్మికులకు జాకార్డు మిషన్లు, ఇతర పరికరాలు పంపిణీ చేసింది. రజకులకు ప్రత్యేకంగా 10,000, ఇస్త్రీ పెట్టెలు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు, నాయి బ్రాహ్మణులకు కుర్చీలు, పనిముట్లు, దర్జీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ఆదరణ పథకం కింద 2018-19 సంవత్సరంలోనే 3,48,837 మంది బీసీలకు 377.36 కోట్ల విలువైన పరికరాల్ని అందజేసింది. అప్పట్లో ఆదరణ పథకం కింద పనిముట్లు అందుకున్న వారు సర్కార్ సాయం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 7,000 రూపాయలు పెట్టే ఇస్త్రీ పెట్టి ఇచ్చి డీడీ 10,000 రూపాయలు డీడీ ఇచ్చారు. ఇస్త్రీ బండి కొనుక్కోమని. నాకు సంతోషంగా ఉంది. ఇంతకుముందు మిషన్ కుట్టేవాళ్ళం అండి. అయితే మామూలు కుట్టు మిషన్ ఉండేది. జిగ్జాగ్ చేయడానికి మా దగ్గర మిషన్ లేక మళ్ళీ కొనడానికి ఇది లేక ఆగిపోయి ఉన్నాము. ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ కూడా వచ్చింది. కుట్టు మిషన్తో పాటు జిగ్జాగ్ కూడా ఉండటం వల్ల మాకు రెండు చేదోడు వాదోడుగా ఉండి మా కళ మీద మేము నిలబడగలుగుతాము. ఆదాయ పథకం పెట్టుకున్నామండి. పెట్టుకుంటే మాకు ఆదాయ పథకం శాంక్షన్ అయింది. వచ్చే ఆ కుర్చీ తీసుకెళ్లి ఆ షాప్ లో పని చేసుకోవడానికి మాకు జీవనోపాధి కలిసింది. జగన్ ప్రభుత్వంలో ఒక్క బీసీ అయినా ఇలా మనస్ఫూర్తిగా చెప్పుకోగలడా? అసలు బీసీలకు జగన్ ఒక్క మేలైనా చేశారా? 4.5 ఒక్క పనిముట్టైనా అందించారా? పైగా జగన్ అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని అంతం చేశారు. అదే పథకాన్ని కొనసాగించి ఉంటే సగటున ఏటా 4 లక్షల మంది చొప్పున ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి లబ్ధి కలిగేది. కులవృత్తిదారులకు ఏళ్లుగా వెన్నుదన్నుగా నిలిచిన స్వయం ఉపాధి రుణాల్ని సైతం జగన్ నిలిపేశారు. గతంలో 1,00,000 నుంచి 25 లక్షల రూపాయల రుణాల్ని 50% రాయితీతో ఇచ్చేవారు. ఇప్పుడది ఎత్తేశారు. యాదవుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల రుణం అందించింది. ఇందులో 20% రాయితీ, మరో 20% లబ్ధిదారుని వాటా, 60% పావలా వడ్డీ రుణంగా అందించేవారు. మినీ డైరీల ఏర్పాటుకు 50% రాయితీతో 25 లక్షల రూపాయల వరకు రుణమిచ్చేవారు. బీసీ బంధుగా బిల్డప్ ఇచ్చే జగన్ ఏలుబడిలో ఇవేవీ లేవు. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 2016లో ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ నెలకొల్పింది. లబ్ధిదారులకు 90% రాయితీలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో 21,711 మంది 84 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు. జగన్ వారికి మొండి చేయి చూపారు. పైగా బీసీలను ఉద్ధరించడానికంటూ కుర్చీలు కూడా లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్ చైర్మన్ కు నెలకు 65,000, ఒక్కో డైరెక్టర్ కు 12,000 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఒక్కో కార్పొరేషన్ కు వాహన భత్యం కింద 60,000 ఇస్తున్నారు. ఇలా ప్రజాధనాన్ని వైకాపా నేతలకు పంచిపెట్టడం తప్ప ఒక్క బీసీకి జగన్ సర్కార్ పైసా రుణం ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ప్రతి ఒక్క బీసీకి కనీసం 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేవాళ్ళు. 1,00,000 రూపాయలు సబ్సిడీ పోయేది. 1,00,000 రూపాయలు వీళ్ళు వాడుకునేవాళ్ళు. 15 మంది గ్రూప్ సభ్యులుగా ఉండి ఒక టీమ్గా ఏర్పడితే 30 లక్షల రూపాయలు రుణం ఇచ్చేవాళ్ళు. దాంట్లో 15 లక్షల రూపాయలు సబ్సిడీ పోయేది, 15 లక్షల రూపాయలు రిటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున ఎటువంటి అభివృద్ధి లేదు. ఆ చైర్మన్లకి, డైరెక్టర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ పార్టీ ప్రచారం చేస్తారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తాం కాబట్టి మా దగ్గర అనేక సార్లు మేము సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ప్రజలకి మీరన్నా పోరాటం చేయండి, మేము పార్టీలో ఉన్నాం, పోరాటం చేయదు కాదని చెప్పి అనేక మంది చైర్మన్లు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో 2014-18 మధ్య కార్పొరేషన్ల ద్వారా 1,626 కోట్ల రూపాయల స్వయం ఉపాధి రుణాలు అందించగా 2019-22 మధ్య కేవలం 132 కోట్లు ఇచ్చారు. అది కూడా రేషన్ వాహనాల కొనుగోలుకే ఇచ్చారు. బ్యాంకుల వాటా కూడా కలుపుకొని గత ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయల స్వయం ఉపాధి రుణాలు అందిస్తే జగన్ సర్కార్ 200 కోట్లు మాత్రమే అందించింది. తెలుగుదేశం హయాంలో దాదాపు 3,15,000 మంది సాయం పొందగా వైకాపా ప్రభుత్వంలో ఆ సంఖ్య 3,800 మాత్రమే. బీసీలకు ఇంతలా దగా చేసిన జగన్ అర్హులకు సాధారణంగా అందించే పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, వడ్డీ రాయితీ, చేయూత పథకాల్ని కూడా బీసీల ఖాతాల్లోనే వేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు సమాచారం. 10 ప్రధానమైన నామినేటెడ్ పదవులకు నాయకులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై జాబితాకు ఆమోద ముద్ర వేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీ ఖాళీల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ 4 పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన నాయకులు పార్టీకి చెందిన వారు కావడంతో ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ తిప్పి పంపారు. ఫలితంగా ఆ 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. ప్రొఫెసర్ గా విద్యారంగంలో సేవలందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, విద్యారంగంలో సేవలు అందిస్తున్న జాఫర్ జావీద్, ప్రముఖ పత్రికా అధినేత అమీర్ అలీఖాన్, మస్కతి డైరీ సంస్థ యజమాని మస్కతి, ఏఐసీసీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫయీం ఖురేషి పేర్లను టీపీసీసీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం మరో మైనారిటీ నాయకుడి పేరు ఆమోదం పొందినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్యేల్లో ఒకటి బీసీ, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చేందుకు ఆమోదం లభించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమైన ఈ ముగ్గురు చర్చించిన పేర్ల జాబితాను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే జాబితాలో లేని పేరును కేసీ వేణుగోపాల్ తెరపైకి తెచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసేందుకు మైనారిటీ నాయకులు గట్టిగా ఉండాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన నాయకులతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి నిరాశకు గురైన వారికి నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమైన 10 నామినేటెడ్ పదవుల భర్తీకి అధిష్టానం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను నేడు లేకుంటే రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన నాయకుల పేర్లు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నూతన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. దాదాపు 40,000 కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లింపులే ఎక్కువగా ఉంటాయని సమాచారం. అసలు వడ్డీ చెల్లింపులు కలిసి 19,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. మిగిలిన 21,000 కోట్లను ప్రాజెక్టుల పనులకు ప్రతిపాదించినట్టు తెలిసింది. మొత్తంగా 75% పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టులపై మరో 48,832 కోట్లు ఖర్చు చేస్తే 29 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాదిలో 10,000 కోట్లు ఖర్చు చేస్తే మరో 4.5 లక్షల కొత్త ఆయకట్టు రావచ్చని భావిస్తున్నారు. 18 ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు జూన్ వరకు 9,800 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తే 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెబుతున్నారు. అన్ని ప్రాజెక్టుల కోసం మరో 1,00,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు కూడా భారీగానే ఉన్నాయి. వాటి చెల్లింపులు చేస్తే కానీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తాను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసినప్పుడు పీఎంకేఎస్వై కింద నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు మంత్రి చెప్పారు. నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు తాము పూర్తి నిబద్ధతతో ఉన్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో ఈ దిశగానే తమ చర్చలు ఉంటాయని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అంశంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ ఏడాది 4.5 నుంచి 5 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించే లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్లో తప్పు జరిగిందని అసలు అది నిస్సందేహం. ఎవరు చేసిండ్రు, ఇండివిజువల్స్, సిస్టమ్స్, కట్టిన కంపెనీయా, మన దగ్గర ఉన్న ఇంజనీర్సా, అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ముందు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ డాక్యుమెంట్స్ కూడా అన్ని సీజ్ చేసి డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ కావద్దు అనే ఉద్దేశంతో విజిలెన్స్ ఎంక్వైరీ మరి నడుస్తోంది. అదే విధంగా మేము తెలంగాణ చీఫ్ జస్టిస్ కి లేఖ రాసాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ప్రోబ్ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ఇవ్వమని చెప్పి అది రాగానే మొదలు పెడతాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు వేకువజాము నుంచే ప్రారంభమయ్యాయి. భోగి పండుగను ఆహ్వానిస్తూ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. సంక్రాంతి తమ జీవితాల్లో భోగభాగ్యాలను తేవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. నల్గొండలోనూ భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ యువత కేరింతలు కొట్టారు. విశాఖపట్నం, విజయవాడ, ప్రకాశం జిల్లా మొండ్లమూరు మండలం శంకరాపురంలో ఉదయాన్నే భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి ఇంటి ముందు
ముందు రంగవల్లులు ముచ్చట గొలుపుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఎటు చూసినా ముత్యాల ముగ్గులు, భోగి మంటలు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల అధ్యక్షులు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కాసేపట్లో నిర్వహించనున్న భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. సంక్రాంతి సందర్భంగా పల్లె పిలుస్తుంది రా కదలిరా పేరుతో తెలుగుదేశం వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భోగి సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించిన ఫోటోల్ని భోగి మంటల్లో దహనం చేయాలని సూచించింది. సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు సాయంత్రం గ్రామ స్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఓ తీర్మానం చేయాలని కోరింది. ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకుని ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6, యువగళం, రీబిల్డ్ ఏపీ తదితర అంశాల మీద ముగ్గులు వేసి వాటితో సెల్ఫీలు దిగాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది. మొగ్గుల ఫోటోలను పల్లె పిలుస్తోంది రా కదిలిరా హ్యాష్లైన్కు ట్యాగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరింది. కోడి పందాల నిర్వహణ జీవాల పట్ల క్రూరానికి పాల్పడటమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. కోడి పందాలను నిలువరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సంక్రాంతి వేళ ఎక్కడా కోడి పందాలు నిర్వహించకుండా ఆదేశించాలని, విచ్చలవిడి జోదాన్ని అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప హైకోర్టులో పిలువేశారు. కోడి పందాల నిర్వహణ జంతుహింస నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధమని విచారణలో పిటిషనర్ న్యాయవాది వాదించారు. కోడి పందాల నిర్వహణను అడ్డుకోవాలని ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఆ తీర్పును అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ఘాటించింది. కోడి పందాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హైకోర్టు హెచ్చరించింది. ప్రతి మండలానికి కమిటీలను ఏర్పాటు చేసి కోడి పందాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి దావోస్ బయలుదేరతారు. రేపటి నుంచి ఈ నెల 18 వరకు దావోస్లో పర్యటిస్తారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతారు. సదస్సుకు వచ్చే వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో చర్చించి తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానిస్తారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు సీఎం వెంట దావోస్ వెళతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి లండన్ వెళ్లి అక్కడ 3 రోజులు పర్యటిస్తారు. మూసీ అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తున్నందున లండన్ థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకాన్ని సీఎం పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ బేగం బజార్ పోలీసులు కేసును నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 8న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్టు నిర్ధారించారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు బేగం బజార్ సీఐ శంకర్ తెలిపారు. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ప్రారంభమై నేటితో 100 రోజులైంది. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. యుద్ధంలో కీలక హమాస్ నేతలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టింది. గతేడాది అక్టోబర్ 7న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లు 100 మందిని చంపి 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడితో రగిలిపోయిన ఇజ్రాయెల్ గాజాలో హమాస్ మిలిటెంట్లను మట్టుపెడతామని ప్రతినబూని భీకర దాడులు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తున్న 2024లోనూ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో మరణాల సంఖ్య 23,000 దాటిందని హమాస్ నేతృత్వంలో నడిచే గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. హమాస్ దాడుల్లో 1,200 మంది తమ ఓవర్లు మరణించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ దాడి అనంతరం లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా దాడులు ప్రారంభించారు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలిస్తే పరిస్థితులు దుర్లభంగా మారుతాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన లాయ్ చింగ్తే చైనా నుంచి తమ దేశ వాస్తవిక స్వాతంత్రాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో మరింత పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం ఈ రెండిట్లో ప్రజాస్వామ్యం పక్షాన మాత్రమే నిలబడతామని అంతర్జాతీయ సమావేశానికి చెబుతున్నట్టు పేర్కొన్నారు. తైవాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని లాయ్ చింగ్తే ధీమా వ్యక్తం చేశారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP శనివారం సత్తా చాటింది. DPP తరఫున బరిలోకి దిగిన లాయ్ చింగ్తే విజయం సాధించారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తైవాన్ అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేగింది. తైవాన్ తమదేనని కొన్నేళ్లుగా డ్రాగన్ వాదిస్తోంది. తైవాన్ విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది. తైవాన్ ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్ ఇంగ్వెన్, ఉపాధ్యక్షుడు లాయ్ చింగ్లు తైవాన్పై చైనా సార్వభౌమాధికార వాదనలను వ్యతిరేకిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నేటి నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టనున్నారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో 3500 కిలోమీటర్లు నడిచిన రాహుల్ ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు 6713 కిలోమీటర్లు యాత్ర నిర్వహిస్తారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు మైదానం నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభిస్తారు. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ యాత్ర బస్సు, కాలినడకన కొనసాగుతుంది. మొత్తం 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6713 కిలోమీటర్లు సాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఇది ఎన్నికల యాత్ర కాదని ఆ పార్టీ తెలిపింది. ఈ యాత్ర 10 సంవత్సరాల ప్రధాని మోదీ ప్రభుత్వ అన్యాయకాలకు వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని పేర్కొంది. పార్లమెంట్లో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి భాజపా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పింది. అందుకే రాజ్యాంగం కల్పించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలను పునః స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను చేపడుతున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. ప్రధానమంత్రి అమృత్ కాల్ గురించి బంగారు కలలు కంటారు, కానీ గత 10 ఏళ్లలో వాస్తవం అన్యాయకాలు కాదా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఇంఫాల్లో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన అమృత్ కాల్ గురించి ప్రధాని పెద్దగా ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఈ యాత్రలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం వంటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.